ఒకూరి గ్రామంలో పచ్చని పొలాలు, గుడి గంటలు, పక్షుల కూసల మధ్య ప్రేమకు నిశ్శబ్ద సాక్షిగా నిలిచిన అరటి చెట్టు. గ్రామం మెల్లగా మేలుకుంటుంది. కోళ్ల కూకులు, దూరంగా గుడి గంటల శబ్దం. పొలాలపై మబ్బు తేలుతూ ఉంటుంది. మీరా చేతిలో నీళ్ల పాత్రతో నడుస్తూ వెళ్తుంది. ఆమె దారి ఎప్పుడూ అరటి చెట్టు దాటి ఉంటుంది. ఈరోజు ఒక్క క్షణం ఆగి నవ్వుతుంది. ప్రతి ఉదయం ఒకేలా మొదలవుతుంది. కాని ఆ చెట్టుని చూసిన ప్రతిసారి నా హృదయం మాత్రం కొత్తగానే తడబడుతుంది. ఎంతి మనసులో అనుకుంటుంది. అర్జున్ అనే అబ్బాయి పొలాల్లో పనిలో మునిగిపోతాడు. అలా కాస్త దూరంగా మీరాను చూస్తాడు. వారి కళ్ళు కలుస్తాయి. మీరా మెరుస్తుంది. అర్జున్ కూడా. మాటలు లేనిదే ఏర్పడిన బంధం. కన్నుల పరిచయం. హర్షమైన నవ్వులు. అరటి చెట్టు దగ్గర మీరా కంకణాన్ని తెలియకుండా పడిపోతుంది. ఆమె వెళ్ళిపోయాక అర్జున్ అక్కడికి వచ్చి దాన్ని చూస్తాడు. ఆ కంకణాన్ని నెమ్మదిగా తీసుకుంటాడు. కొద్దిసేపు చూస్తాడు. హృదయానికి దగ్గరగా పడ్డతాడు. ఇవ్వాలా? కాదు, విడిచిపెట్టాలా అని ఆలోచిస్తాడు. ఆ ఊరంతా గ్రామోత్సవం, రంగుల కాంతులు, సంగీతం, జానపద నృత్యాలు, ఆటపాటలు జరుపుకుంటారు. మీరా, అర్జున్ కుటుంబాలు కూడా అక్కడే ఉంటాయి. వారు ఒకరినొకరు గమనిస్తుంటారు. అర్జున్ నిశ్శబ్దంగా కంకణాన్ని మీరా చేతిలో పెడతాడు. ఆమె నవ్వుతుంది. ఆ సమయంలో ఒక పెద్ద మనిషి చూసి అసహ్యంగా చూస్తాడు. ఆనందంలో తేలికపాటి భయం. ఆకస్మికంగా వర్షం పడుతుంది. జనాలు పరుగులు. మీరా పరుగెత్తుతుంది. అర్జున్ చెట్టు వద్ద ఉండి ఆమెకు ఆశ్రయం ఇస్తాడు. వర్షం తగ్గకుండా పడుతూ ఉంటుంది. ఇద్దరూ చెట్టు కింద చెరిపేసి నిలబడతారు. ఈ చెట్టు నా మనసు విన్నది. ఎవ్వరూ వినలేదు. బహుశా నా హృదయాన్ని కూడా వింటుందేమో. ప్రేమలో మొదటి మాటలు. మృదువుగా. మీరా తండ్రికి విషయం తెలుస్తుంది. ఆయన కోపంగా, ఇంకెప్పటికీ ఆ అబ్బాయిని చూడకు. మన పరంపరలు అలా కావు. మీరా కన్నీళ్లు. అర్జున్ ఒంటరిగా చెట్టు వద్ద చూస్తూ ఉంటాడు. మీరా ప్రేమ సంప్రదాయాల బంధంలో చిక్కుకుంది. అర్జున్ అరటి చెట్టు వద్ద ఓ ఉత్తరం రాసి పెడతాడు. నీ హృదయం కూడా నాదిలా ఉంటే నాకు ఇక్కడే కలవు. లేకపోతే ఇక నిన్ను ఇబ్బంది పెట్టను అని రాసి ఉంటుంది. బంగారు వెలుతురులో చెట్టు కింద అర్జున్ నిలబడి ఉంటాడు, ఎదురు చూసే కళ్లతో. అప్పుడు మీరా వస్తుంది. మౌనం. మాటలేవు. ఆమె అతని చెయ్యిని తాకుతుంది. చెట్టు క్రింద ఇద్దరూ చేతులు పట్టుకుని నిలబడతారు. వెనుక నుంచి ఉదయం సూర్యోదయం. మీరా ఇలా అడుగుతోంది. ఇంత కష్టపడి నన్ను తీసుకెళ్తున్నావు కదా, నన్ను ఎలా పోషిస్తావ్ అని అడిగింది. అప్పుడు అర్జున్ ప్రస్తుత పైసా నహీ చాహియే అంటాడు. ఒక ప్లాన్ ఉంది, నువ్వు పుల్లలు మోయి, నేను రాళ్లు కొడతాను, మన జీవితానికి ఇది చాలులే అంటాడు. మీరా షాక్తో ఉండిపోతుంది.